మాస్టారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం ఈ జన్మ యొక్క సుకృతం. ఎందుకంటే సంపద అంటే మేడలు, విద్యలు, బ్యాంక్ అకౌంట్లు ఇవి కాదు. అసలైన సంపద ఈ మహాత్ముల యొక్క సంశ్రయం. మాస్టర్ ఒక ముక్కంటూ ఉండేవారు, లేదు స్థిరాస్తి, శరీరం చరాస్తి అని. నేను అంటే సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవానుడు అందరిలోనూ జీవస్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఈ నేను అని చెప్పుకునేది స్థిరాస్తి, శరీరం చరాస్తి ఎలాగో పడిపోతుంది. శరీరం పడిపోయాక ఈ సంపాదించినవన్నీ ఏమవుతాయండి? చిన్నప్పుడు మంచి యవ్వనంలో ఉన్నప్పుడు సంపాదిస్తున్నప్పుడు బాగా ఏమీ తెలియదు. ఓ సంపాదించడమే, ఓ స్టేటస్ బిల్డప్ చేసుకోవటం, దానివల్ల సమాజంలో మనకి ఎంత పేరు వచ్చింది, మన దగ్గర ఎంత ఉన్నాయి, అన్ని సౌఖ్యాలను అనుభవించవచ్చు, అదే అనుకుంటారు. అందరూ అనుకుంటారు, నేను అనుకున్నా. అది ఎవరికి ఎక్సెప్షన్ లేదందులో. అయితే నెమ్మది నెమ్మదిగా ఈ మహాత్ముల యొక్క శ్రీ సూక్తులు వింటూ వారిచే నడిపింపబడే వాళ్ళకి అందరికీ వస్తుందని చెప్పలేము. వృద్ధాప్యంలో అయినా కొద్దిగా బుద్ధి వస్తుంది. వెళ్ళిపోయే వాళ్ళమే ఏం పట్టుకెడుతున్నాం, ఇందులో పట్టుకెళ్ళేది ఏమిటి మనం అనే ఒక నిశ్చయత్వం వస్తుంది. అది అలెగ్జాండర్ అంతటి వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ రెండు చేతులు ఇలా పడేసి పోయాడని చెబుతారు బయటికి. మన వాడు కథల్లో వస్తుంది, నిజమో అంత అబద్ధమో తెలియదు కానీ ఆ కథ ఉంది. అంటే ఏం తెచ్చాను, తెచ్చింది ఏది, ఉట్టి చేతులతో వెళ్ళిపోతున్నా. ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచాన్ని అంతటి శాసిద్దామని పయనించా, తిరిగా, రాజ్యాలు ఆక్రమించా, యుద్ధాలు చేశా, ఎంతమందిలో చంపా, సంపదలు కొల్లగొట్టా. వెళ్ళిపోయేటప్పుడు ఏముంది? ఏమీ లేదు, ఏమీ మిగలలేదు. అది మన వాళ్ళు వైరాగ్యంగా చెబుతూనే ఉంటారు. ఈ ప్రపంచంతా అశాశ్వతం, ఏమి అది శాశ్వతం లేదు అని చెప్తారు, కానీ అది ఎక్కదు. ఎప్పుడు ఎక్కుతుంది? ఇగో ఇలాంటి మహాత్ములు దగ్గర నుండి మనం నడిపించినప్పుడు ఎక్కుతుంది. వాళ్ళు ఎందుకంటే సంపాదించుకొని రోజుల్లోనే వాళ్ళని దగ్గరికి చేర్చి నిజమైన వైరాగ్యం ఇస్తారు. వైరాగ్యం అంటే పుస్తకాల్లో ఉన్న వైరాగ్యం కాదు. విరాజీ అవటం అంటే ఫలాకాంక్ష లేకుండా జీవించటమే వైరాగ్యం. ఆ వైరాగ్యం ఇస్తారు. ఫలాపాక్ష దేని మీద, యజ్ఞార్థ కర్మ దానిలో నిలపటమే వైరాగ్యం. మన వాళ్ళు చాలామంది అశాశ్వతం అనుకోండి, ఇది కాదండి అనుకుంటే రాదది. అనుకుంటే వచ్చేది అంటుకునేది కదది. అనుకుంటే అంటుకునేది కాదు వైరాగ్యం. యజ్ఞార్థ కర్మ చేసేవాడికే అంటుకుంటుంది, ఇంకెవ్వరికే అంటుకోదు. ఎందుకని? ఒక సేవా కార్యక్రమంలోనే మనం ఉన్నప్పుడు, వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న ఆనందం ఆ చేసేవాడికి. అంతే, అది బయటికి చెప్పేది కాదు. మాస్టర్ అందరినీ అందులో నియమించారు. అందులో నియమించటం వల్ల వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. అక్కడ వాళ్ళకి వచ్చినటువంటి ఆ బ్రహ్మానంద స్థితిలో వాళ్ళకి వైరాగ్యం, నిజమైన వైరాగ్యం వాళ్ళకి కలుగుతుంది. ఆ వైరాగ్యం కోసమే ఈ సంపదలు ఏమిటి, ఇవేమిటి, మనం ఎందుకు వచ్చామో అర్థమవుతుంది. అప్పటిదాకా మనం మానవులు అని చెప్పుకుంటానికి కూడా అర్హత లేదు.
ఎందుకంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాత్ముల సంశ్రయణం ఈ మూడు దుర్లభం అని చెప్తారు ప్రతి వాళ్ళు. మనుష్యత్వం దుర్లభమే, కానీ మనుషులుగా జీవిస్తున్నామా మనం? ఎక్కడ జీవిస్తున్నాం? అది దుర్లభం ఎవరు అనాలి? మనుషులుగా జీవించిన వాళ్ళు అనాలి. తాను ఆనందిస్తూ ఇతరులను ఆనందపరుస్తూ ఎవరు జీవిస్తారో వాళ్ళు యోగులు. అది యోగం. అందులో ఉన్న వాళ్ళకి ఇది తెలుస్తుంది. కానీ మామూలుగా యోగం అంటే ఎవరికి అర్థం కాదు. భగవద్గీతలో చెప్పిన కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ కూడా ఒకే యోగం, రకరకాలుగా చెప్పబడింది. మొత్తం భగవద్గీతలో ఉన్న యోగం అంతా ఒకటే. అయితే కర్మయోగి ఎలా ఉంటాడు చూడండి, జ్ఞానయోగి ఎలా ఉంటాడు చూడండి, భక్తులు ఎలా ఉంటాడు చూడండి, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు చూడండి, పండితుడు ఎలా ఉంటాడు చూడండి. ఇవి అందులో చెప్పినవన్నిటికీ కూడా కృష్ణ పరమాత్మ రామచంద్ర ప్రభువు గురించి చెప్తే వ్యాస మహర్షి వాల్మీకి రాసినటువంటి నవల్స్లో పాత్రలా హిస్టారికల్గా చారిత్రక పురుషుల వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు కనుక చేశారంటే మనం చేయలేము అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకని నాస్తికులు కూడా సరిగ్గా ఆ నవలలో పాత్రలు వాళ్ళు ఉండటానికి వీలు లేదని చెప్పి అంటూ ఉంటారు. ఇదిగో వీరిని చూసినప్పుడు ఒక కృష్ణుడు ఎలా నడిచాడు, ఒక రాముడు ఎలా నడిచాడు, ఆ నడిచిన నడక నడవటానికి కూడా ఇప్పుడు కూడా ఈ యుగంలో కూడా మనకు ఉపయోగం ఉంది అని చెప్పడానికి మేస్టార్ మన మధ్య మసలేరు. ఆయన్ని చూసి నేర్చుకోవచ్చింది. సామాన్యంగా సమకాలీనులు ఎవరికీ కూడా వాళ్ళ యొక్క గొప్పతనం తెలియదు. తరువాత యుగాల వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ పుస్తకాలు, గ్రంథాలు చదివి వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, ముఖ్యంగా ఎక్కువగా వాళ్ళు అనుయాయులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసి, ఆయన మార్గంలో నడుస్తున్న వాళ్ళని చూసి, ఓహో కృష్ణుడు వాళ్ళు ఉండేవాడు, రామచంద్ర ప్రభు అనేడు ధర్మప్రభు ఉండేవాడు, ఉండటానికి వీలుంది అని అనుకోవటానికి ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. ఒక ఆయన అదే అడిగాడు, మాస్టర్ టైంలో ఎలా ఉండేది అండి అని. అలాగే యతీంద్రుల వారిని అడిగాడు ఒక ఆయన, ఏమండి సీతారామ యతీంద్రుల వాళ్ళు ప్రేమ స్వరూపులు అంటారు, మరి ఎలా ఉండేదండి అప్పుడు అంటే, నేను మామూలుగా ఏం చెప్తాం, అన్ని ప్రేమ స్వరూపులు అండి అని చెప్తాం. అప్పుడు ఒక ఆయన కీర్తన బాగా వచ్చానికి, ఒక ఆయన రాసిన కీర్తన పాడాడు, బృందావనమే ప్రభు చరించెడి సీతారామాత్రమము చూడగా ఆత్రమవాసుల భాగ్యమెన్నగా తరమౌనే బ్రహ్మేంద్రాదులకును. అది మేము అనుభవించిన ఆనందం అని చెప్పాడు. తరుణము మించిన దొరకదు సేవా, తరుణోపాయము పొందగరెండు. అది మళ్ళీ రాదు ఆ ఛాన్స్. ఎదురకుండా ఉన్న ఆయన్ని ఇప్పుడు అనుభవించకపోతే చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం మనం అని. తరుణోపాయము పొందగరెండు, మళ్ళీ లేకపోతే ఈ ఛాన్స్ మనకి దొరకదురా అని చెప్పారు. అలా అనుభవించాం మాస్టర్ని. అది నిజంగా బృందావనమే. ఎలా గడిచిపోయాయో. నాకు మాస్టర్తో పరిచయం, మాకు ఎక్కువ ఆయన నేను ఒక ఆచార్య పురుషుడిగా చూసిన దేవబంధుత్వం కూడా ఉంది. నేను తెనాల్లో పుట్టా, 11 సెప్టెంబర్ 46లో పుట్టా. 11 సెప్టెంబర్ 46 తెనాల్లో పుట్టా. మా నాయనమ్మ గారు, తాతగారు వాళ్ళిద్దరు కజిన్స్. బాపట్ల, విజయవాడ, గుంటూరు ఈ ప్రదేశాలతో ఎక్కువ వీళ్ళు తిరిగారు. వీళ్ళు
మాస్టర్కి చిన్నతనంలోనే మాతృవియోగం కలిగింది. మా ఇంట్లో మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, వంట కూడా ఈయనే చేసేవారు, మాస్టరే చేసేవారు. పిల్లలకి స్నానాలు చేయించడం, వాళ్ళకి ఒక్కొక్కరు గుద్దేవారట, కొట్టేవారట, నవ్వుతూ భరించేవారట. ఆయన వంట చేసి పెట్టేవారు. ఒరే కృష్ణ ఈయన చెప్పి ఆయన్ని అనంతాచార్య గారిని కూడా, ఆయన పేరు కృష్ణయ్య గారు. అతను అనంతాచార్య గారి పేరే కానీ మా ఇంట్లో అందరూ కృష్ణయ్య 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 అని పిలిచేవారు. మా నాయనమ్మ గారు వాళ్ళందరూ కూడా. ఏంటంటే అంటే ఎంత ఓర్పు ఆ చిన్నప్పటి నుంచే ఆయన దగ్గర కనపడింది మన మాస్టర్ దగ్గర. అంత ఓర్పుతో వంట చేసి పెట్టేవట, వాళ్ళకి స్నానాలు చేయించేవట, దెబ్బలు తినేవట. అంత ఓర్పు ఆయనకి చిన్నప్పటి నుంచి. ఒక అవతార పురుషుడికి ఉండవలసిన లక్షణాలు చిన్నతనంలో కనపడ్డాయని మా పెద్దవాళ్ళు చూస్తూ ఉండేవారు ఇంట్లో. మా నాన్నగారు నేను మా మాతృగర్భంలో ఉండగానే పోయారు. అనంతాచార్య గారు ఆ ఓజిని మొట్టమొదటి నా మీదే ప్రయోగించారు. క్షయవ్యాధిలో పోయారు ఆయన పుట్టారని చెప్పి ఆ ఓజిని మొట్టమొదటి తయారు చేసినప్పుడు అది నా మీదే అనంతాచార్య గారు చాలా కాలం వాడారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు యాంటీబయాటిక్స్ అవి వాడతారు, ఈయన ఓజిని వాడారు. నాకు మంచిదండి, ఇదిగో 80 ఏళ్ళు బతికం ఇప్పటిదాకా. వారు ఇచ్చిన ఆ మందుల వల్లే, ఇప్పుడు మందుల వల్ల కాదు, అది అనంతాచార్య గారు వాళ్ళు ఇచ్చింది. ఆ మాస్టారు ప్రతి చిన్న విషయానికి మా అక్కడ బండూరి శేషాచార్య గారని మా నాన్నగారి మేనమావ, ఆయన దగ్గరే పెరిగాం మేమందరం. ఆయన పేరే నా పేరు. ఆయన పెద్ద క్రిమినల్ లాయర్ గుంటూరు. మాస్టర్కి పెదనాన్న అవుతారు ఆయన. ఆయన దగ్గరికి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కవులు వస్తూ ఉండేవారు. తెల్లవచ్చు శివశంకర శాస్త్రి వీళ్ళు అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద కవులు వస్తూ ఉండేవారు. మాస్టర్ అంటారు, అటువంటి వాళ్ళ సాన్నిధ్యంలో నేను ఇక్కడ చిన్నప్పుడు గడిచింది కాబట్టి నేను ఇంత వాడిని అయ్యానని కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళు గ్రహించింది మనకి ఇవ్వటానికి. మాస్టర్ అంటే ఆయన పేరులోనే ఆచార్య అని ఉంది, కృష్ణమాచార్య. అది గ్రామటికల్గా కొందరు తప్పంటారు అనుకోండి, ఏదో కాశీ కృష్ణాచార్య గారు లాంటి వాళ్ళు మా ఎందుకు ఉండకూడదు, తప్పండి కూడా కృష్ణాచార్య అనాలి, కృష్ణమాచార్య అనకూడదంటే దానికి కూడా సమాధానం చెప్పారు. మా అంటే అది లక్ష్మీ అమ్మవారికి వర్తిస్తుంది, ఆడుకుంటుంది. నా పేరు అది మా నాన్నగారు పెట్టిన పేరు మొట్టమొదటిది, అందువల్ల నాకు ఇష్టం. రెండోది మా లేకుండా కృష్ణుడు లేడు, రాగ లేకుండా కృష్ణుడు లేడు. మకారం అంతా అమ్మ తల్లి, అందువల్ల నాకు ఆ మకారం ఉంటేనే ఇష్టమని కృష్ణమాచార్య, అదే నాకు ఇష్టమని ధైర్యంగా చెప్పారు. కాశీ కృష్ణాచార్య గారు మహా సంస్కృత పండితుడు, అంతకన్నా గొప్పవాడు ఆ రోజుల్లో సంస్కృతంలో ఎవరు లేరు. అందుకని ఆయన ఆచార్య పదవికి అన్ని విధాల అర్హుడు మాస్టర్. ఆయన ఆచార్య అంటే ఆచరించి చూపించేవాడు. తక్కిన వాళ్ళందరూ మన వాళ్ళందరూ అంతేవాసులు. అంతేవాసులు అంటే ఆయన హృదయంలో ఉండేవారు. ఆచార్యుని హృదయంలో ఉండేవారిని అంతేవాసులు అంటారు. అది మాస్టర్ చెప్పారు. వీళ్ళందరి దగ్గర ఏ విషయం చెప్పారంటే, ఏమండి ఇన్ని విద్యలు నేర్చుకున్నారు మీరు, అవతార పురుషులు కాబట్టి మీకు వచ్చింది, మాకు అందుతుందా ఈ విద్యను మేము నేర్చుకోగలమా అని అడిగారు మాస్టర్. వెళ్ళారా, ఇది చాలా పొరపాటు పడుతున్నారు. మనం మొత్తం ఈ విశ్వానికి ఈ మానవుడు ప్రతీక. విశ్వంలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనలో కూడా ఉన్నాయి. విశ్వంలో లేనిది, విశ్వంలో ఉన్నది ఏది కూడా మనలో రాకుండా లేదు, అయితే బీజ రూపంలో ఉంటాయట. విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి విషయం కూడా మనలో ఉన్నట్టండి. పూర్వం రేడియోలో ఏరియాలు ఉంటాయి కానీ రేడియో పనిచేసేది కాదు. ఆ ఏరియాలు పాడైపోతే వెనకాల చేయి పెడితే రేడియో వాగేది. మనం చేయి పెడితే అంటే మన ఏరియాలు పనిచేసే పని, ఆ గ్రహణ శక్తి మనకు కూడా ఉంది. అలాగా
ఆ మాస్టరు ఏం చెప్పారంటే బీజ రూపంలో అన్ని విద్యలు ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. అయితే ఆ బీజం మొలకెత్తడానికి నీరు కావాలి. ఆచార్యానుగ్రహం అనేటువంటి నీరు పొయ్యగానే అది మొలకెత్తుతుంది. నాకు మా ఆచార్యులు యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ వచ్చాయని చెప్పేవారే. అందువల్ల విద్యలో ప్రావీణ్యం రావటం అనేది దానికి అంత గొప్ప ఇదేం కాదు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఇవన్నీ ఎందుకంటే నేను ఆయనకి మాస్టర్ని దర్శించిన తర్వాత ఇక్కడ 62లో విశాఖపట్నం వచ్చారు ఆయన. అప్పుడు నేను ఇక్కడ మిసెస్ ఏవియన్ కాలేజీలో బిఎస్సీ చదువుతున్నాను. పెదవాళ్ళలో ఉండేవాడు ఈయన మాస్టర్. అమ్మగారికి కూడా ఒంట్లో బాగుండేది కాదు. మాస్టర్ వంట చేసేవాడు. ఒక్కొక్కప్పుడు బయటికి వెళ్ళేవాడు. రాధాకృష్ణ మాస్టారి బావమరిది అతను ఉండేవాడు. అనంతకృష్ణ గారు ఎప్పుడు తాతగారి దగ్గర ఉండేవాడు, అనంతాచార్య గారి దగ్గరే. ఇక్కడ ఈ రాధాకృష్ణ మాస్టారి బావమరిది రాధాకృష్ణ అన్నీ చేసేవాడు. అందరూ చిన్నవాళ్ళు. మాస్టారు రొట్టెలు రాత్రిపూట రొట్టెలు ఒత్తి కూర చేసి పెట్టడం కూడా నేను చూశాను. ఆయన ఇక్కడ ఈ విశాఖపట్నంలో ఇంతింతే ఒకటింతే అన్నట్టు ఆయన మొట్టమొదటి ఉపాధ్యాయులు, కవి, ఉపన్యాసకుడు. పురాణాతే రామాయణ భాగవత భారతాదుల మీద ఉపన్యాసం, వేద ఉపనిషత్తుల మీద, వాటి మీద తత్వవేత్త, సంఘ సంస్కర్త, వైద్యుడు. ఇన్ని శాఖోపశాఖలుగా అలా ప్రతి వాళ్ళు చెప్తారు. మాస్టర్ గురించి చెప్పమంటే కొన్ని గంటలు అలాగా మాట్లాడేయచ్చు ఆయన గురించి. ఆ చెప్పేటప్పుడు ఒక్క విషయం జ్ఞాపకుంచుకోమన్నారు మాస్టర్. ఎవరి గురించి చెప్పేటప్పుడైనా నేను ఏమనుకోకండి, నేను వెళ్ళేది ఇలా అడ్డగోలుగానే పెడతా. మీకు ఇలా పెడితేనే మాస్టర్ యొక్క అన్ని విషయాలు వస్తాయి. ఏదో ఒక విషయం పట్టుకుంటే రావు. ఎందుకంటే ఒక్కసారి ఆయనవన్నీ ఆ కళ్యాణ గుణాలన్నీ ఉప్పులుకొనేసరికి ఏది చెప్పకపోతే ఏది మిస్ అయిపోతామో అనిపిస్తుంది. అందువల్ల అందులో మునిగిపోతాం. ఎన్ని నాళ్ళకి ఇంకా ఎన్ని యుగాలకు ఒత్తుపోయి వెలుగు తెత్తుపోయి వెలువైన నీ చల్లని వెలుగులో నన్ను నేనే మరచుటెన్నడోయి అని లక్ష్మణీతిలో రాశారు. అది ఈయన దగ్గర పూర్తిగా వర్తిస్తుంది. అందువల్ల ఆయన మాస్టారు ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఎన్ని విద్యలు కావాలంటే అన్ని విద్యలు వస్తారా? దానికి కావాల్సింది ఆచార్యానుగ్రహం. అందువల్ల అనంతకృష్ణ గారు రాసింది చూడండి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటాం. గురు బ్రహ్మ అంటే బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. మరి గురువు ఏం సృష్టి చేస్తాడండి? ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ యొక్క శిష్యులు, అభిమానులు, అనుయాయులు వీళ్ళందరూ ఎవరు? ఆయన దృష్టే. మాస్టర్ దృష్టి కదండి అది. ఈ సృష్టిలోని వాళ్ళే కదా వీళ్ళంతా. అందువల్ల ఆయన ఈ సృష్టి చేశారు వాళ్ళందరినీ. తర్వాత ఆయన రక్షకుడు. ఎన్ని విధాలుగా వీళ్ళని రక్షించారండి ఆయన. ఎన్ని విధాలుగా జీవితంలో వీళ్ళని రక్షణ అనేటువంటిది ఎన్ని రూపాల్లో. రక్షణ అంటే ఏదో అభయం ఇచ్చేది కాదు. ఎన్ని రకాలుగా వాళ్ళకి రక్షణ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మా ఇంట్లో మా సిస్టర్కి 7 అబార్షన్స్ అయ్యాయి. 7 అబార్షన్స్ అవుతే ఇంకా పిల్లలు పుట్టరనుకున్నారు. ఇక వచ్చిన పుట్టిన పొడవ పోవటమే. ఒక రోజున బజార్లోకి వెళ్తే మంగళగిరి వారి జ్యువెలరీ షాప్లో అక్కడ ఆయన ఒక మా శాస్త్రి గారి ఇంట్లో ఉండేవారు అద్దెకి. సీతమ్మ గారిని వచ్చింది. అప్పుడే వెళ్తే ఇక్కడ కూడా చిన్న ఆశ్చర్యపదమైనటువంటి ఉంది. ఈయన కృష్ణాచార్య గారు కదండి,
ఆయనతో కూడా వెళ్ళింది ఆ అమ్మాయి. అక్కడ ఒక వినాయకుడి ఫోటో చూసి బొమ్మ వెండిది చాలా బాగుందండి. ఆవిడ అద్వైతురాలే పాపం. ఈ బొమ్మ చాలా బాగుంది అని ఆ మంగళగిరి సీతారామ గారిని ఎంతండి ఇది చాలా బాగుందండి అన్నాడు. అని అడిగింది ఈవిడ. ఆయన ఊరుకోకుండా ఇంత పెట్టేవాడు, త్రికాల సంధ్యావనం చేసేవాడు, వీర వైష్ణవుడు. అమ్మమ్మ అది మనకి కాదమ్మా అన్నాడు. ఆ వినాయకుడి విగ్రహం అమ్మమ్మ అది మనకి కాదమ్మా అంటున్నాడు. అంటే మాస్టర్ నవ్వుకున్నాను. ఎందుకని కృష్ణాచార్య గారితో వెళ్ళింది కదా. ఆ సమయంలోనే ఇప్పుడు వెళ్ళినప్పుడు మా అక్కయ్య గారు అది ఇంతలో వెళ్తుంటే మాయా గట్టిగా కేకనపడింది. అంత గట్టిగా కేకనపడింది. ఎవరు రాని చూస్తే వీళ్ళందరూ ఎవరో చూస్తారు. పాప నేను వచ్చానమ్మా. ఇదొక్క ఎలా తెలిసిందో మావయ్య ఒక కేక పెడితే ఎవరు చేస్తుంది, మావయ్య గట్టిగా చేస్తుంది షాప్లో వచ్చి అందరూ చూస్తున్నారు. అమ్మ నీకోసమే వచ్చానమ్మా నేను. ఆయన వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో పని మీద. మొన్నడే పట్టుకొచ్చి సీసా ఇచ్చారండి. ఇంత రెడ్ మదర్తించారు. అది ఏ మదర్తించారో ఏమిటో ఎవరికి తెలియదు. అది ఇచ్చిన తర్వాత 7 అబార్షన్స్ అయిన ఈవిడికి 2 పిల్లలు పుట్టారు. అందులో పెద్ద ఆవిడ మన సీతారాం గారి భార్య పెద్దముత్తేది కమలమ్మ. ఇప్పుడు దీని ప్లాన్ ఎలా ఉంటుందో మొట్టమొదటి నుంచి అని చెబుతున్నాను. అవన్నీ చెబుతున్నా. కమలమ్మ సీతారాం గారి భార్య. ఆయనే దగ్గర నుండి వివాహం చేశారు. నా వివాహం ఆయనే చేశారు, వాళ్ళందరి వివాహాలు ఆయన చేశారు. మా పిల్లల యొక్క ఉపనయనాలు కూడా ఆయనే చేశారు. ఇదో మరి ఇక్కడ మీరందరితో ఉన్నారు. మా పెద్ద అబ్బాయి ఉపనయనం చేస్తానంటే 84లో అదే మాస్టర్ సరస్వతీదేవి దారులుగా ఉండి ఇక్కడ దగ్గర నుండి చేసింది. మీరు రెండో అబ్బాయి కూడా చేయరా అన్నారు. అదేమిటి మాగా ఇద్దరికి ఒకసారి చేయవద్దంటారే, ఈ మొహం చేయి అన్నారు. లేకపోతే తర్వాత వెక్కి ఏడ్చేవాడు. ఆయన దగ్గర ఆయన సాన్నిధ్యంలో 84లో అది అయింది. నా ఉపనయనాలు కూడా మా అమ్మగారు వాళ్ళు అక్కడ తిరుపతిలో మొక్కున్నారు ఎప్పుడు. అందుకని అలా నా ఉపనయనం అనుకున్నప్పుడల్లా జ్వరం వస్తుండేది. అలా పోస్టుపోన్ చేస్తూ పెళ్లి ముందు చేశారు నాకు ఉపనయనం. అందుకని బాబు నేను చిన్నప్పుడే ఏం చేశారు పిల్లలకి. ఆ ఉపనయనం చేసేప్పుడు కూడా మా అమ్మగారు కృష్ణ అని పిలిచేవారు. రే కృష్ణ, మా వీడికి శేషుకి ఉపనయనం చేద్దాం అనుకుంటున్నాం, తిరుపతిలో చేద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడో ఒకసారి ముహూర్తం పెట్టరా అని అడిగింది ఆవిడ. అదేంటి అక్కయ్య నువ్వు అలా అడుగుతావు, తిరుపతిలో ముహూర్తం ఏమిటి అన్నారు. సూర్యేందు భౌమ బుధవాత్పతి వాత్మసోది స్వర్భానుకేతు పరిషత్ప్రదాన తద్దాతదాత చర్మావతి దాసదాస శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం రోజు ప్రార్థన చేస్తూ అన్ని గ్రహాలు మీకు దాసానుదాసులయ్యా అంటూ మళ్ళీ అక్కడ ముహూర్తం ఏంటమ్మా. శుభ్రంగా శూన్యమాసంలో శనివారం నాడు అక్కడ వెంకటేశ్వర స్వామి సముద్రం ఇచ్చేయమని పంపించారు. నేను చేసుకుంటాను. ఆయన అక్కడికి పంపించి ఉపనయనం చేశారు. చూడండి, ఇందులోనే మీకు అన్ని పాయింట్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఎక్కడెక్కడ మామూలుగా ఆయన ఒక కవి, ఒక తార్కికుడు, తత్వవేత్త, ఆయన పుస్తకాలు స్క్రోల్ చేసి ఇవి చేసి చెప్పచ్చు. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలోనే ఒక్కొక్కటి ఎలా వస్తాయో చూడండి. అలాగే మాట్లాడుతూ ఏమంటే మీ అద్వైతం గొప్పదా, మా అద్వైతం గొప్పదా తెలుసుకుంటా ఉన్నారు సీతారాం నితీంద్రుల వారి దగ్గర ఒకసారి వచ్చి. అంటే నా అదృష్టం ఏమిటంటే నేను ఆశ్రయించింది సీతారాం నితీంద్రుల వారిని. ఆయనే నాకు మంత్రోపదేశం చేశారు. ఆయన కూడా పెద్ద రివల్యూషన్ ఆ రోజుల్లో. సీతారాం నితీంద్రులు, లక్ష్మణ నితీంద్రులు, కృష్ణమాచార్య గారు వీళ్ళందరూ ఒకే పద్ధతి. రివల్యూషనరీస్. ద్వైతం అద్వైతం గొప్పదా అంటే అప్పుడు ఒకటి ఉన్నారు సీతారాం నితీంద్రుల వారు. ద్వైతం నా మీద ఆధారపడలేదు, అద్వైతం నీ మీద ఆధారపడలేదు. అసలు అద్వైతం నుంచి చెప్పాలి అంటే మొట్టమొదట దానికి క్వాలిఫికేషన్స్ ఉండేటండి. నిత్యానిత్య వివేకం, శమదమాది గుణసంపత్తి, ముముక్షత్వం, ఏమూత్రాచపడ విరాగం. ఈ 4 నువ్వు సాధించగలిగితే అప్పుడు అసలు అద్వైతం గురించి పదాతో బ్రహ్మ జిజ్ఞాస అంటానికి నీకు అర్హత ఉందని చెప్పారు.
అది నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందేమో అన్నారు సీతారామచంద్రులు. అలాగే మేస్టారు ఈయన ఇంకో జీవితం చెప్పారు. ద్వైతమో గొప్పదే, అద్వైతమో గొప్పదే. అద్వైతం సాధక స్థితిలో చెప్పవలసిన ఇది అద్వైతం కాదు, అది అద్వైత సిద్ధి. సినిమాలో కూడా చూసాం, అద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి అని. ఆ సిద్ధి పొందేది అది మేడ. ఆ మేడ కట్టడానికి దారి మెట్లు. విశిష్టాద్వైతం అంతా మెట్లు. చేరిన తర్వాత చెప్పేది ఏముండదు. అది ఆయన యొక్క ఏం చేసినా అయినటువంటి ఆ సమన్వయం మాస్టర్లో ఉండేది. అంతే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్యూజన్ చేసిన ఆయనకి ఇంతకన్నా ఏం కావాలండి? ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్, అదే సమన్వయం, పెద్ద సమన్వయం. అంతకన్నా ఇంకేం కావాలి? ఎందులోకి వెళ్ళినా ఈ ఆ సమన్వయం అంతగా ఆయన దగ్గర ఉండేది. తర్వాత ఇంకోటి చెప్పేది, మాస్టారు దగ్గరికి వస్తుంటే ఎప్పుడూ లక్ష్మీతిందుల వారు ఆ కారులో చిన్న శ్లోకం చదువుతూ ఉండేవారు. చిన్న శ్లోకం చదువుతూ ఉండేవారు గొడుగుతూ. సరిగ్గా వినపడలేదండి, ఏమిటి చదువుతున్నారు మీరు గురువుగారు అంటే, రంతిదేవుడి గురించిదే. అది ఏమిటంటే, నత్వహం కామయే స్వర్గం నా పునర్భవం, కామయే దుఃఖతప్తానాం మార్తినా ఇది రాసింది. మార్తినాశనం, ప్రాణినా మార్తినాశనం. అది దీనికి మూర్తిపోతుంది ఎట్లా కృష్ణమాచార్యులు రా అని చెప్పారు. నత్వహం కామయే రాజ్యం, నా స్వర్గం, నా పునర్భవం, జన్మ లేకుండా కూడా అక్కర్లేట. కామయే దుఃఖతప్తానాం ప్రాణినా మార్తినాశనం. అది దట్ ఈజ్ కృష్ణమాచార్య. అది బాగా తెలుస్తుంది. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే, కామన్ సెన్స్ అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు చాలామంది. కామన్ సెన్సే కానీ ఇట్ ఈజ్ రేర్లీ యూజ్డ్ అన్నారు మాస్టర్. దానికి చిన్న హాస్యం కూడా చెప్పారు. వాడు బాగా చదువుకున్నవాడే విమానంలో వెళ్తున్నట్టు ఒకసారి మనవాడు కూడా రాశాడు ఈ మధ్య. విమానంలో వెళ్తున్నట్ట. విమానంలో వెళ్తుంటే మనం ఇప్పుడు భూమధ్య రేఖ నుంచి వెళ్తున్నామని అనౌన్స్ చేసేటోళ్ళు వాళ్ళు ఇష్టంతో. అయితే భూమధ్య రేఖ అంటే మనం సంకల్పించిన ఇది కాదు తప్పదు కదా, అవి కల్పితాలు. అక్కడ ఏకంగా భూమధ్య రేఖ అంటే ఉండదు. నేను భూమధ్య రేఖతో వస్తాను అన్నట్టు విమానంలో ఉన్నవాడు. భూమధ్య రేఖ ఏకంగా ఉంటుందండి అక్కడ ఏమన్నా? అదే బైనాకులర్ తెప్పించమన్నట్టు. బైనాకులర్ తెప్పించి చూసి కనపడింది భూమధ్య రేఖ అన్నట్టు. అనేసరికి భూమధ్య రేఖ ఏంటి, కనపట్టేటి, అది కల్పితంగా కానీ అందరూ ఆశ్చర్యపోతూ ఇది నాకే అన్నట్టు పక్కన ఉన్నవాడు తీసుకుని చూస్తే నాకేం కనపట్లేదే అంటాడు. కనపడకపోతే నాకు కనపడుతుంది, భూమధ్య రేఖ కనపడుతుంది, దాని మీద ఒక ఏనుగు వెళ్తుంది అన్నట్ట. ఏమిటిరా భూమధ్య రేఖ కనబట్టం ఏంటి, దాని మీద ఏనుగు వెళ్ళటం ఏంటి, వీడికి విమానంలో వచ్చి చూస్తున్నాడు అని చెప్తే అప్పుడు పక్కన ఉన్నట్ట. అది కానీ లయ్యండి అని చెప్తేది ఇది కాదు, భూమధ్య రేఖ కనబట్టం కాదు, వీడు గడ్డం పెంచాడు, ఈ గడ్డంలో ఒక వెంట్రుక పొడుగ్గా ఉన్నది కనబడింది ఇందులో, అదే భూమధ్య రేఖ అనుకుంటున్నాడు. ఇందులో పేరు పంపుతుంది, ఆ పేరు ఏమి అనుకుంటున్నాడు, ఈ బైనాకులర్ చూసి పెద్దదిగా కనబడుతుంది అది అన్నట్ట. అందులో కామన్ సెన్స్ ఇలా పోతూ ఉంటుంది ఎవరికైనా ప్రతి వాడికి. మాస్టర్ హాస్య చాలా చతురు. అలాగే నేను ఒకసారి క్లాసులు రమ్మంటే అనేక దాన్ని వచ్చే నా ఒంట్లో బాగాలేదు 3 years రోజు రమ్మనేవారు. అంటే నేను కాకినాడకి సెలవు పెట్టి వచ్చా. నా ఆఫీస్ వైజ్ చూస్తే ఎంత ఉంటుంది లీవ్ అంతా. నన్ను అసలు శాఖాచార్య అనేవారు కాదు, PBVS చారి అంటే సెలవులు ఆచారు. ఎందుకంటే మాస్టర్ దగ్గర వచ్చేసాడు విశాఖపట్నం. సెలవు పెట్టాం, సిక్కులు పెట్టారా మరి ఇస్తాగా సర్టిఫికెట్, మాస్టర్ సర్టిఫికెట్లే మొత్తం ఫైల్ అంతా ఈ కృష్ణమాచార్య. అయ్యో ఆయన ఇచ్చిన సర్టిఫికెట్లు దగ్గర ఉంటే సంతకాలు ఇంట్లో ఉండేవి అనుకున్నాను ఉంటాను నేను. ఈ కృష్ణమాచార్య అని సంతకంతో ఉండేవి. ఆ వచ్చినప్పుడు క్లాసులు అటెండ్ అయ్యేవాడిని. వెళ్తుంటే ఆయన పాఠాలు చదువుతుంటే ఒకసారి నాకేమీ అర్థం కావట్లా, ఏదో కుండల్ని అంటున్నారు, మూలాధారం అంటున్నారు, షట్చక్రాలు అంటున్నారు, సహస్రారం చేరటం అంటున్నారు. నాకేది అర్థం కావట్లేదు. ఏంటంటే కుండల్ని లేవటం ఏమిటి, ఈ చక్రాలతో వెళ్ళటం ఏమిటి, సహస్రారం చేరటం ఏమిటి, అన్నీ సర్దుకుంటారా, అన్నీ అర్థమవుతాయి.
వస్తూ ఉండమన్నారు. అందువల్ల అది ఎప్పుడు లేస్తాయో అన్నారు. అనేది ఎందుకంటే మనం అంటే దానికి చాలా అర్థం ఉంది. కుండలిని లేపి రసాత్రం ద్వారాగా పంపుదామనేది యోగం చేస్తారు చూసారా, అది యోగం కాదు. ఎందుకంటే అది దాన్ని మర్కట కిషోర్ న్యాయం అంటారు. అంటే స్వశక్తి మీద ఆధారపడి చేసేది అది. కుండలిని లేపి శాస్త్రం దాకా పంపి ఏదో యోగం సాధిద్దాం అనుకోవటం అది మర్కట కిషోర న్యాయం. అంటే కోతి చెట్టు మించి గెంతుతున్నప్పుడు పడిపోకుండా చూడటం కోతి యొక్క ఇది కాదు, ఆ పిల్లదే బాధ్యత. దాన్ని మర్కట కిషోర న్యాయం అంటారు. పిల్ల ఉంది, అది పిల్లకి బాధ్యత లేదు. తల్లే నోటిని ఖర్చుని ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకెళ్తుంది. దాన్ని మార్జాల కిషోర న్యాయం. అందుకనే మేస్టారు మీకు చెప్పినప్పుడు పరస్పరత్వం, సేవాభావం, సమర్పణ బుద్ధి అని చెప్పారు. చివరిని నువ్వు ఎండు ఉన్న కష్టమే, సమర్పణ బుద్ధి కావాలి. ఆ సమర్పణ బుద్ధే మార్జాల కిషోర్ న్యాయం. మన చేతిలో లేదు, మాస్టారే చూసుకుంటారని ఆయన చేస్తారని చేయటం. ఇవన్నీ చెప్పారని మనకి ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి వాటిన్నింటినీ. పరస్పరత్వం, సేవాభావం, సమర్పణ బుద్ధి. సమర్పణ బుద్ధి అంటే అలా ఉంటవే, చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చెప్పింది చేయటమే, అంతే. అదే వస్తుంది. అందులో ఎన్ని జన్మాలైనా మళ్ళీ మేస్టార్ యొక్క శ్రీచరణాన్ని ఏ పాదాబ్జరజంబు వేదతతియో ఏ పాదపద్మంబులం దేపై చిందిన తేనె జన్నుసుతయవు అని రాస్తారైన పద్యం. ఏ పాదములు ముక్తికిన్ సోపానములు అవని సొంపారు పాదాబ్జములు మా పాలంగలవు ఇంకెట్టి భయములు మాకేటికో శ్రీపతి. అది సమర్పణ బుద్ధి అంటే. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నములై బలివస్తంబుల దాక్షివస్తంబుల సత్వస్వామియవు శేషు నౌదల నాళియ శీర్షపంతుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకలు కూర్చొని మీరు దివ్య పదములు పురుజన్మమున్ శ్రీపతి. అది నీవై తేల్చిన జీవితాంశముల మా నిర్ణీతి ఏపాటిదను భావం ఒక్కటి మా కుసంగుము కృపాపారీణ. ఈ ఒక్కటన్ని వెంటంబడి మేము వచ్చేదము మా హృద్వీజిలో నెల్ల నీ సేవాభావము కాక వేరొక భ్రమం చింతింపకో శ్రీపతి. మాస్టర్ యొక్క ఈ సేవా తత్పరతో కూడినటువంటి ఈ జీవితం అంతా ఏమి చూసారా, దానికి ఒక్కటి చెప్పారే. ఇది సాధకుని స్థితిని బట్టి కాక మార్గం యొక్క అమోఘత్వంపై ఆధారపడిందని చెప్పేశారు. ధైర్యమే చెప్పారు మాస్టర్. ఇది సాధకుని స్థితిని బట్టి కాక మార్గం యొక్క అమోఘత్వంపై ఆధారపడిందని చెప్పారు. ఏ సంప్రదాయాన్ని ఎవరిని ఖండించలా, ఏమి చేయలా. ఆయన మార్గంలో వచ్చిన వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళారు. ఆ మార్గం యొక్క అమోఘత్వం తెలియాలంటే అందులో నడవటమే, నడుస్తే తెలుస్తుంది. ఇన్ని జన్మాల నుంచో కర్మానుబంధంగా ఉన్నటువంటి మళ్ళీ కర్మబంధం అంతటిని తొలగించేటువంటిది మాస్టర్. ఆయన దానిలో వాళ్ళు అందుకనే శరభై శర్మ గారు నరజన్మం బిటు సార్థమైన గడ కృష్ణ ఎక్కిరావన్వయ స్మృతేన్ దుచ్చలమూని తేనుగడ ఈ బోధామృతస్యందముల్ కురియన్ సర్వం నన్ భవన్ మయతనాకు ప్రత్యభిజ్ఞాతమై చిరభవ్యం వరపార్యమవ్యముగా శ్రీవేణుగోపాలక. అది ఆయన చెప్పింది. బాగా వచ్చిన తర్వాత మాస్టర్ అందరికీ ద్విజత్వం ఇచ్చేశారు. ఉపనయనాలు చేసి ద్విజత్వం ఇచ్చేశారు. అంటే వాళ్ళందరినీ శ్రీకృష్ణమాచార్యం అనంతపుత్రం అంటే అనంతాచార్య గారి కొడుకు, అనంతకృష్ణ జనకుడుగా ఉన్నాయన అని కాదు, అనంతపుత్రం. వీళ్ళందరూ అనంతపుత్రులు. వీళ్ళకి ద్విజత్వం ఇచ్చారు. వాళ్ళకి రెండో జన్మ ఇచ్చారు. మళ్ళీ అంతకుముందు దాకా అహీకలో ఉన్న వాళ్ళందరికీ రెండో జన్మ ఇచ్చారు. గ్రంథాల యొక్క రహస్య ప్రకాశం. ఎంతమందో ఉపన్యాసాలు ఇచ్చేస్తారు కానీ ఏదో ఒక సంప్రదాయానికి కట్టుబడి ఉంటారు. నేను ఏ సంప్రదాయానికి కట్టుబడి లేను, కానీ అన్ని సంప్రదాయాల్లోనూ ఉన్నాను అని చెప్పారు. అది కామన్ సెన్స్. వచ్చి అర్థం చేసుకోవడం ఎవరికీ తెలియబోతుంది. అదేమిటి, నేను ఏ సంప్రదాయానికి చెందనంటారు, అన్నిటికీ చెందుతానంటారు. ఇదేమిటండి, అక్కడే ఉంది. ఎందుకంటే ఇతర దేవత ఉపాసన ఎవరిని ఇతర దేవతలను పూజించకూడదు, ఇచ్చేయకూడదు అంటారు.
చేయకూడదు అనుకుంటారు. ఆయన చెప్పారు భృత్య పరిచారక భృత్య ఇది మాంసారు హే లోకనాథ అన్నప్పుడు ఏమిటి పడింది కాదా? అదే అది వచ్చింది. తర్వాత ఆయన దగ్గర ఒక చిన్న విషయం ఏమిటంటే మందులు అవి ఇచ్చేటప్పుడు కూడా మేము చెప్తున్న మా గోవర్ధనని ఉండేవాడు. ఆయన చెప్పేవాడు, ఇది ఎక్కువ అస్తమానం చెప్తూ ఉండేవాడు. ఒకసారి ఎవరో చేతిలో ఆకలి వేసారు, నీరు పట్టేసింది బాగా, మందు కోసం పంపించారు. ఈయన స్కూటర్ మీద వెళ్తున్నారు, వచ్చేసి ఈయన దగ్గరికి వచ్చి మన ఏమంటే మా ఇంట్లో ఆడవాళ్ళకి చాలా ప్రమాదంగా ఉంది, ఆకలి వేశారు, మీ మహాప్రభు మీరే రక్షించాలని పడ్డాడు. పడితే సరే ఏం పర్లేదు, కాగితం మీద మందు రాసి కొనుక్కెళ్ళి వేసేయమన్నారు. పక్కన గోవర్ధనం ఉన్నట్ట చూసేట, ఆ చూసి భాష్యాన్ని ఇది ఇచ్చారేంటండి, ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకం ఇది కదండి, ఇంకో మంది కదా అంటే అవును చదువుకుంటుంది లేదన్నారు. అదే చదువుకోవడం ఏంటంటే తప్పించారని చదువుకుంటుందిరా అన్నారు. అక్కడికి వెళ్ళేసరికి మొన్నాడు వచ్చి తగ్గిందని వచ్చేట. ఏమంది చేశారంటే చీటి కొడుకు చూపిస్తే గోవర్ధన ఏం చెప్పాడో ఆ మంది ఉంది. అదే ఆయన గొప్పతనం. అలాగే వీళ్ళని శిష్యులు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికైనా ఎవరికైనా నమ్మకం లేనప్పుడు ఈరోజు పెద్ద డాక్టర్ గారు వచ్చారు ఆయన తీసుకెళ్ళి ఈయన ఒక శిష్యుడిగా వెళ్ళి వారికి ఇలాంటి మ్యాజిక్లు చాలా ఉన్నాయి ఆయన దగ్గర. అందువల్ల ఈ సజ్జయంతి ఉత్సవాల్లో మాస్టర్ని తెలుసుకోవటం అందరూ చెప్పే విధంగా కాకుండా మన ఇంట్లో జరిగిన విషయాల రూపంలో కొద్దిగా అడ్డగోలుగా ఉంటుందేమో కానీ బాగా అనుభవించింది అదే. జన్మలకి ఆయన శ్రీపాదాల యొక్క సేవ మనకి లభించి మన కర్మబంధాలు తొలగి ఈ పరిణామ క్రమంలో ముందుకెళ్ళేటట్టుగా ఆయన ఆశీస్సులు మనందరికీ అందాలని నేను మీ అందరి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వాసుదేవ.